సజీవులుగా సంతోషంగా మర్త్యమైన ఈ శరీరాన్ని మనం ధరించుకుని దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఆ కృపకు మించింది ఏదీ లేదు. మరి గడిచిన కాలంలో కాలం, ధనము, కులం, మతము, ప్రాంతం, భాష ఎటువంటి విభేదం లేకుండా ప్రపంచం మొత్తం స్తంభించిపోయి ఎవరి గృహాల్లో వాళ్ళు కదలిక లేకుండా, ఎవరి గృహంలో వాళ్ళు ఎటువంటి మూమెంట్ లేకుండా సైలెంట్గా మనము కాలం గడిపిన దినాలు మనం దాటి వచ్చాము. ఆ దినాలు మరొకసారి జ్ఞప్తి తెచ్చుకుంటే దేవుని కృప దినదినము మన పట్ల ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంతోమంది దినం చూడలేక, ఈ రోజులు చూడలేక, ఈ రోజు శ్వాస పీల్చుకోలేక, దేవుడు అనుగ్రహించు కృపను పొందుకోలేక చాలా మంది గతించిపోయారు. వాళ్ళకంటే గొప్పవారమని మనం కాదు, వాళ్ళకంటే ఉన్నతమైన వారమని మనం కాదు, వాళ్ళకంటే భక్తి పరులు, నీతి పరులు అని కూడా కాదు, కానీ అన్మెరిటెడ్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప మన మీద ఉంది. ఈ ఉదయకాలము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ధ్యానాంశంగా సిఎస్ఐ పంచాంగంలో మానసిక శరీర సవాళ్ళతో జీవించు దుర్బల రోగులు మరొక రీతిగా సమర్థత కలిగి శుద్ధమైన జీవితం జీవించుతారు అనే అంశం కలిగిన ఆదివారం. అంటే ఈ ఆదివారం మానసికంగాను శారీరకంగా సవాళ్ళతో జీవించువారి అటువంటి దుర్బల రోగుల గురించి, the Sunday of mentally and physically challenged and palliative patients, the Sunday of mentally physically challenged and palliative patients, వారిని పురస్కరించుకుని ఆదివారం మరి సిఎస్ఐ పంచాంగంలో నేటి అంశము డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ శాంక్టిటీ ఆఫ్ లైఫ్. డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ శాంక్టిటీ ఆఫ్ లైఫ్. పూర్వము గడిచిన సంవత్సరము మనం డిజేబుల్డ్ గురించి మాట్లాడుకున్నాం. డిజేబుల్డ్ పీపుల్ అండ్ శాంక్టిటీ ఆఫ్ లైఫ్. ఎవరు డిజేబుల్డ్? ఎవరు డిజేబుల్డ్? అదొక ప్రశ్న మనకి. దానికి ముందుగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ముందు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మరి ఈ వారం ఇవాటి నుంచి అక్టోబర్ 11th నుంచి డిసెంబర్ 3rd వరకు, అంటే డిసెంబర్ 3rd ఇస్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఫిజికల్లీ అండ్ మెంటలీ ఛాలెంజ్ డే, ఐడిపిడి అంటారు. ఆ దినం వరకు 8 ఆదివారాలు వచ్చినాయి. దీన్ని డిజబిలిటీ కాంక్లేవ్ అని పిలిచారు. అంటే అష్టపది 8 ఆదివారాలు 8 రకాలైన డిజబిలిటీస్ గురించి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రతి ఆదివారం ప్రార్థన చేసే వారి గురించి చర్చించబోతుంది. అంటే అంశముల గురించి మనం జ్ఞాపకం చేసుకుని అసలు ఎందుకు ఈ డిజబిలిటీస్ వచ్చినాయని మనకు కొద్దిగా అవగాహన ఉండటానికి నేను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ ఆదివారం డిజబిలిటీ సండేగా మనము జరుపుకుంటున్నాం. అయితే దీన్ని డిజబిలిటీ ఛాంపియన్స్ అని పిలుస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఆదివారం లోకోమోటర్ డిజబిలిటీ, అంటే శరీరంలో ఎటువంటి కదలిక లేని వ్యక్తుల గురించి చెప్పమని దానిలో రాయబడినది. ఈ లోకోమోటర్ డిజబిలిటీ ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి అవన్నీ మనం చర్చించట్లేదు. కానీ ఈ లోకోమోటర్ డిజబిలిటీలో చేతులు కాళ్ళు కదలిక లేని వారు, శరీరము కదలిక లేని వారు, పారాలిసిస్ పేషెంట్స్, సెరెబ్రల్ పాలసీ, మస్కులర్ డిస్ట్రోఫీ, డ్వార్ఫిజం, యూరలాజికల్ కండిషన్స్ వల్ల కదలలేని వారు అండ్ కార్డియోపల్మనరీ డిసీజెస్ ఉన్న వారి గురించి చర్చించడం ఈ వారం యొక్క ప్రధాన అంశం. అయితే యునైటెడ్ నేషన్స్ ఈ డిజబిలిటీని ఎందుకు ప్రత్యేకమైన అంశంగా స్వీకరించింది? ప్రపంచం మొత్తంగా చూస్తే అసలు డిజబిలిటీ ఎందుకు ఒక ప్రాబ్లం అని ఆలోచించినప్పుడు చేతులు, కాళ్ళు, శరీరం, మనస్సు అన్నీ బాగా పనిచేస్తున్న మనుషులు
వారి పనులు వారు సమర్థవంతంగా చేసుకోవడం ప్రపంచమంతా మనకు తెలుసు. అలా చేసుకోలేని వారు దాదాపు 7గురిలో ఒకళ్ళు ఉండటం యునైటెడ్ నేషన్స్ గమనించింది. అంటే ప్రపంచ జనాభా మొత్తంలో ఒక 10వ వంతు డిజేబుల్డ్ వ్యక్తులు ఉండటం గమనించారు. దానివల్ల ఏంటయ్యా ప్రాబ్లం అంటే అందరూ వారి వారి గమ్యానికి ప్రతిదినం పరిగెత్తు వారి గోల్ రీచ్ అవుతూ ఉన్నారు. డబ్బులు సంపాదించడం కానివ్వండి, చదవడం కానివ్వండి, అన్ని రంగాలలో వారు గొప్పవారుగా అవుతున్నప్పుడు ఈ పక్కన డిజేబుల్డ్ పీపుల్ వారి పనులు వారు చేసుకోలేక, వారు ముందుకు కదలలేక, ఆ ఇబ్బందులను వారిని గమనించి మీరు ఏం చేశారంటే డిజబిలిటీ ఇంక్లూజన్ స్ట్రాటజీ అనేది ఒకటి కనిపెట్టారు. ఈ డిజబిలిటీ స్ట్రాటజీ ఇంక్లూజివ్ కమ్యూనిటీ కింద మీరు తీసుకురావాలి. అంటే మనతో పాటు వారిని కూడా అర్థం చేసుకుని వారి కొరకు మనం ఎటువంటి సహాయం చేయాలి, వారి యొక్క హక్కులు ఏంటి, ఏం కోల్పోతున్నారు వారు, మనం ఏ రకంగా వారికి సహాయం చేయాలని 4 ప్రత్యేకమైన దినాలు వారు పెట్టుకున్నారు. 4th జనవరి బ్రెయిలీ డే, కంటి చూపు లేని వారికి ఆ దినాన్ని అంకితం చేశారు. 21st మార్చ్ డౌన్ సిండ్రోమ్ డే, సేమ్ లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న వారి కోసం అది. అట్లాగే 2nd ఏప్రిల్ ఆటిజం డే, ఆటిజం అంటే మనకు తెలుసు. 23rd సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్. అండ్ లాస్ట్లీ December 3rd IDPD, ఇంటర్నేషనల్ డే ఫర్ ఫిజికల్లీ అండ్ మెంటలీ ఛాలెంజ్. ఈ 4 ప్రత్యేకమైన దినాలని వారు జరపాలని కోరుకుంటూ దాని ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇదిగో ప్రపంచంలో ప్రతి వ్యక్తికి వారి వారి హక్కులు ఉంటాయి. ఈ డిజేబుల్డ్ కూడా లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ మరొక రకంగా సామర్థ్యం కలిగిన ఈ వ్యక్తులు కూడా ఏదో రకంగా వారి వారి హక్కులను సంతరించుకోవాలి. ఒకవేళ వాళ్ళ హక్కులు వారు కోల్పోతూ ఉంటే అన్ని బాగున్నా మనం సామాజిక బాధ్యత కలిగిన మనం వారికి సహాయం చేయాలని ఒక మనవి అన్నమాట యునైటెడ్ నేషన్స్ నుంచి. సాంఘికంగా చూసుకుంటే సోషల్లీ స్పీకింగ్ డిజబిలిటీ నా దృష్టిలో వాట్ ఈస్ సోషల్ డిజబిలిటీ, సాంఘిక పరమైన డిజబిలిటీ ఏంటంటే రీసెంట్గా హత్రాస్ ఇన్సిడెంట్ జరిగింది, మనందరికీ బాగా తెలుసు. టీవీ పెడితే చాలు ఎవరో ఒక బాలిక గురించి, చాలా చిన్న వయసులో ఉన్న ఆడపిల్లల గురించి, లేదా ఉద్యోగానికి వెళ్ళే స్త్రీల గురించి వయసుతో తారతమ్యం లేకుండా పుట్టిన 3 సంవత్సరాల 3 నెలల బిడ్డ దగ్గర నుంచి మరి వయసుకు పోయి చనిపోయే పెద్దవారి వరకు లైంగికంగా అత్యాచారాలు జరుగుతున్న వార్తలు ప్రతిదినము ఏదో ఒక ఛానల్లో మనం చూస్తూనే ఉన్నాం. అది చూసి కూడా మాకు ఎందుకు లేదు, మా ఇంట్లో ఆడపిల్ల కాదు కదా, మా వ్యక్తి కాదు కదా, మా చెల్లి కాదు కదా, మా అక్క కాదు కదా అని అనుకునే రోజుల్లో మనం ఉన్నామో లేదో మనకే తెలుసు. సాంఘికంగా జరిగే ప్రతి దురాచారాన్ని చూస్తూ దానికి స్పందించలేని వ్యక్తులు సోషల్లీ డిజబుల్డ్ అని నా ఉద్దేశం. కళ్ళతో అన్యాయాన్ని చూసి కూడా దాన్ని ఖండించలేకపోవడం, చెవులతో అన్యాయాన్ని విని కూడా దాన్ని ఖండించలేకపోవడం, నోటితో మాట్లాడుతున్న దుర్భరమైన భాష వింటూ కూడా దాన్ని ఖండించలేకపోవడం చాలా భయంకరమైన దినాలలో ఉన్నాం. ఇందాకే చెప్పుకున్నాం, దేవుని యొక్క కృప మనం జీవించడానికి కారణమై ఉన్నదని. మరి ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క స్పందన ఏంటి? మనము దేవుని యొక్క చేతి ద్వారా సృష్టించబడిన మనుషులను. We are created in the image of God. We are created in the likeness of God. దేవుని చేత మంటిలో నుంచి నరుణ్ణి నిర్మించి వారి ఆశీర్వాదంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయన. నరుడు జీవాత్మ అవడానికి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మానవుని నిర్మించుకున్నాడు. ఏంటి ఈ పోలిక, ఏంటి ఈ స్వరూపము అని మనం కొంచెం ఆలోచించినప్పుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం, ఇమేజ్ అండ్ లైక్నెస్ 2 వేరు పదాలు. మనం దేవుని ఇమేజ్లో చేయబడ్డాము అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే న్యాచురల్ క్వాలిటీస్ ఆఫ్ మ్యాన్
అంటే మన యొక్క మూర్తిమత్వము, పర్సనాలిటీ, మన యొక్క స్వంత చిత్తము, ఫ్రీ విల్, మన యొక్క సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే రైట్ ఆర్ రాంగ్ ఆలోచించగలిగేటువంటి స్వచిత్తము, ఆలోచించగలిగేటువంటి కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు నరుడిని నిర్మించిన తర్వాత రోబోట్గా తయారు చేయాలి. అంటే నేను చెప్పింది చెయ్యి లేదా నువ్వు ఇట్లాగే ఉండు అనే విధానము కమాండ్ ఇచ్చి కీ ఇచ్చిన బొమ్మలాగా దేవుడు మనం తయారు చేయాలి. మనకి ఆలోచన శక్తి ఇచ్చాడు. నిజాలు చెడు నుంచి మంచి నుంచి తారతమ్యం తెలుసుకునేటువంటి హృదయం మనకి ఇచ్చాడు. ఆలోచన శక్తి మనకి దేవుడు అనుగ్రహించాడు. దట్ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. మెంటల్ అండ్ స్పిరిచువల్ ఫ్యాకల్టీస్, మనకి మానసిక ఆత్మీయ ఆలోచన శక్తిని దేవుడు ఇచ్చాడు. అవి జంతువులకి ఉన్నాయా? కేవలం మానవుడు మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చిన ఒక గొప్ప తలాంతది. గాడ్స్ ఇమేజ్ అంటే ఇంకొక అర్థము టు బి గాడ్స్ రిప్రజెంటేటివ్స్ అన్నారు. దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్గా, దేవుని యొక్క ప్రతిమగా ఈ భూమి మీద మానవుని ఉంచాడు. అంటే పరలోక రాజ్యంలో నీతి, న్యాయము, సమానత్వము దేవుడు ఏ రకంగా అక్కడ ఉంటాయో, ఎల్లప్పుడూ దేవుని మహిమకరంగా అక్కడ జరుగుతూ ఉంటాయో, భూమి మీద కూడా అట్లాగే ఉండాలని ఆయన రిప్రజెంటేటివ్స్గా మనం ఉంచాడు. మనం ఏం చేస్తున్నాం? అది ఇంకొక ప్రశ్న. మూడవది, గాడ్స్ ఇమేజ్ అంటే టు హ్యావ్ పర్సనల్ రిలేషన్ విత్ గాడ్. దేవుడు ఆదాముని అవని సృష్టించినప్పుడు వారితో సంభాషించడానికి, వారితో మాట్లాడటానికి, వారితో సమయం గడపడానికి, వారితో నిబంధన స్థిరపరచుకోవడానికి దేవుడు తన ప్రజల్ని తన ఇమేజ్లో తయారు చేశాడు. అంతేగాని గాడ్స్ ఇమేజ్ అంటే రకరకాల ఫేసులు గీసి ఇదే యేసయ్య అని చాలా మంది వచ్చి దండం పెట్టుకుని నమస్కారం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అది కాదు గాడ్స్ ఇమేజ్. వి ఆర్ లివింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. మనము బ్రతికి ఉన్న, జీవించి ఉన్న లైఫ్ ఎగ్జాంపుల్ దేవుని యొక్క ఇమేజ్. అది మనము చేయాలి అంటే దేవుడిని మనము ఆయన ప్రతిమ ధరించుకునంటే ఆయన ఈ భూమి మీద ఎలా జీవించాడో అటువంటి జీవితం జీవించేటట్టు మనం ఉండాలి. ఓ పక్కన డిజేబుల్డ్ అంటున్నారు, ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఒక డౌట్. డిజబిలిటీ, ఏ రకమైన డిజబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం? శారీరకమైన డిజబిలిటీయా? అది కాదు. ఎటువంటి డిజబిలిటీ గురించి మనం మాట్లాడుతాం అనేది ఒక ప్రశ్న మనలో ఉంచుకుని, శాంటిటీ ఆఫ్ లైఫ్, దేవునికి ఇష్టమైన జీవితం, శుద్ధమైన జీవితం మనం జీవించడానికి దేవుడు మనల్ని పురుకొల్పినప్పుడు ఏ రకంగా మనం ముందు కొనసాగుతాం అనేది ఒక పెద్ద ప్రశ్న ముందు ఉంచుకుని ఈ ధ్యానంలోకి మనం వెళ్దాం. మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం మొదలుకొని 17వ వచనంలో ఉన్న లేఖన భాగం మనం తీర్చి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. సంభాషణ జరుగుతుంది మోషేకి దేవునికి మధ్య. ఏంటంటే ఆ సంభాషణ అంటే మోషేతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. వేగి స్పీకింగ్, కామన్ భాషలో మాట్లాడుకుంటే నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అంటే మోషే అంటున్నాడు, నేను కాదు ఇంకొకరిని చూసుకో అన్నాడు. నేను కాదు వేరొకరిని చూసుకో. ఎందుకంటే నేను డిజబిల్డ్. ఆయన అంటున్న మాటలే, నోటి మాంద్యం కలవడం, పెదవుల మాంద్యం కలవడం, నాలుగు మాంద్యం కలవడం. నేను మాట్లాడాలంటే నా నోటి నుంచి మాట సరిగ్గా రాదు. నేను మాట్లాడాలంటే నా పెదవులు కదలవు. తత్తరపాటు నాకు వస్తూ ఉంటుంది. తొందరపాటు ఎక్కువ నా నాలుగుకి గవాల ఒక మాట ఈజీగా డెలివర్ చేయలేను అని అంటే 11వ వచనంలో 11వ వచనంలో ఆయన అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవారినే కానీ, చెవిటి వారినే కానీ, దృష్టి గల వారినే కానీ, గుడ్డి వారినే కానీ పుట్టించిన వాడు ఎవడు? వీళ్ళందరినీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. అంటే దేవునికి తెలియదా? మోషేతో జరుగుతున్న సంభాషణ కేవలము మోషే ఒక్కడితో ఆగిపోయే విషయం కాదని. ఆ సంభాషణ ఎట్లాంటి సంభాషణ అంటే ఒక చరిత్రను మార్చే సంభాషణ. ఇశ్రాయేలీయులందరినీ విమోచన దృక్పథంలో ముందుకు కొనసాగించే సంభాషణ.
మోసే తీసుకునే నిర్ణయం కేవలం తప్పని నిర్ణయమే కాదు, కొన్ని లక్షల మంది జనాల యొక్క విమోచనకు సంబంధించిన నిర్ణయం. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, పేరు పెట్టి మనల్ని పిలిచినప్పుడు, ఇదిగో మోసెస్ నువ్వు బయలుదేరిరా చెప్పినప్పుడు చిత్తము ప్రభువా అనే స్థితిలో మనం ఉన్నామా? ఇక్కడ మోసే చెప్తున్నాడు, నాకు నోటి మాంద్యం కలదు, నేను మాట్లాడలేదు. వీళ్ళందరినీ సృష్టించిన వాడు నేను కాదా? వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదా? వీళ్ళ బాధ ఏంటో, వీళ్ళ ఇబ్బంది ఏంటో నేను ఎరగనా? చేతులు లేని వాళ్ళ కష్టాలు నాకు తెలియదా? కాళ్ళు లేని వాళ్ళ కష్టాలు నాకు తెలియదా? వీళ్ళందరినీ సృష్టించిన వాడను నేనే. అయితే ఇదిగో నేను ఇప్పుడు నేను ఏర్పాటు చేస్తున్నాను. కానీ ఇక్కడ మోసే పరిస్థితి ఏంటంటే సేమ్ ఓల్డ్ మోసెస్. సేమ్ ఓల్డ్ మోసెస్ అంటే నోటి మాంద్యం కలిగిన మోసే కాదు, హృదయ మాంద్యం కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అంతకుముందు అడుగుతున్నాడు, మరి ఆ మండుచున్న పొద దగ్గర సంభాషణ మనం చూసినట్లయితే, నువ్వేనా, నువ్వు నాకు నిరూపించుకో, ఇక్కడ ఉన్నట్లయితే నీవే నిజమైన దేవుడు అయితే నిరూపించుకో అని అన్నప్పుడు అసలు ఆ పచ్చని పొద ఎందుకు కాలింది అనేటువంటి ప్రశ్న తన హృదయంలో మెదిలింది. ఇక్కడ కూడా ఎట్లాగే సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, నేను ఏం చేయగలను, ఈ నోటి మాటలతో నేను ముందుకు ఎట్లా కొనసాగలను? ఇలాంటి వచ్చి ఆయన యొక్క లోపాలు చెప్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు, జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను దీనికి సరిపడను అనేటువంటి లోపాలు మనం చెప్తా ఉంటాం. అన్నిటికంటే చాలా మంచి ఉదాహరణ ఏంటంటే, చర్చిలో మనం అందరం కూర్చున్నప్పుడు ఒక పాట అనౌన్స్ చేస్తారు. ఆ పాట అనౌన్స్మెంట్ చేసేటప్పుడు గురువులు వారు చెప్పే మాట ఏంటంటే, ఈ పాట పాడటం ద్వారా దేవుడిని మహిమపరుచుదాం, ఈ పాట పాడటం ద్వారా దేవుడిని మహిమపరుద్దాం. అనగానే కేవలం సింగర్స్ మాత్రమే పాడదాం లేదా సింగర్స్ మాత్రమే పాడండి అనే అనౌన్స్మెంట్ కాదండి. దేవుడిని ఆరాధించడం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అన్నప్పుడు ఆ ప్రార్థన పుస్తకంలోని అర్థాన్ని, భావాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు చెప్పాలని కానీ తెలుగు భాష కవులు, తెలుగు భాష పండితులు మాత్రమే చెప్పాలని కాదు. మన యొక్క ప్రెజెన్స్, మన యొక్క పార్టిసిపేషన్ ఆరాధనలో ఎలా ఉంది? దేవుడు మనకి నోరిచ్చాడు, అయినా మనం దానికి వాడుతున్నామా లేదా? అది డిజబిలిటీ. మనం అర్థం చేసుకోవాల్సిన డిజబిలిటీ అది. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్, అది డిజబిలిటీ. మన హృదయం, తనువు, మనస్సు ఏకం చేసి దేవుడి సన్నిధిలో మనం కూర్చోవాలో మనకు తెలిసి కూడా ఉండలేకపోవడం అదొక పెద్ద డిజబిలిటీ. ఇనాడిక్వసీ, పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఇనాడిక్వసీ ఎక్కడెక్కడ ఉన్నది అని మనం చూస్తే, మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం తీయకలేదండి, ఎక్కడి నుంచి రాసుకోండి, 6వ అధ్యాయం 14 నుంచి 15 వచనంలో చూస్తే గిద్యోను కనపడతా ఉంటాడు. భయపడతాడు అక్కడ, నీవు వెళ్ళి యుద్ధం చేయంటే నా వల్ల కాదు, అంతమంది జనాన్ని ఎదుర్కోవడానికి నేను సరిపోను. వెనక్కి ఓడిపోయాడు, భయంలో ఉన్నాడు. అప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, మా పితరులతో ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళావు? ఇనాడిక్వసీ. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 22-24 వచనంలో అక్కడ సౌలు రాజు గురించి ఎన్నుకునే సమయంలో ఎక్కడున్నాడయ్యా ఆయన పిలిపించండి అంటే ఆయన వెళ్ళి యుద్ధ సామగ్రిలో దాక్కున్నాడు కనపడతా ఉంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5-9 వచనం వరకు చూస్తే సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఏం కావాలో అడుగు అని చెప్తే ఆయన అంటున్నాడు, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, బుద్ధి దయచేయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5-8 వచనంలో చూస్తే యెషయా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. ఇదంతా కాల్ అన్నమాట, దేవుని కాల్, దేవుని పిలుపు. దేవుని పిలుపుకి యెషయా సమాధానం చెప్తున్నాడు, అపవిత్రమైన కళలు గలవాడు, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడు, నేను కరెక్ట్ కాదేమో అని అంటున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-10 వచనాలు చూస్తే మరి దేవుడు ఇర్మియాని పిలిచినప్పుడు ఇర్మియా మాట్లాడుతున్నాడు,
బాలుడను నాకు శక్తి చాలు. ఇనాడిక్వసీ. దేవుడు నీకు సృష్టించిన వాడు నీ షార్ట్ టర్మ్స్ దేవుడికి తెలియదా? నీ ఇబ్బందులు దేవుడికి తెలియదా? నీ ఆత్మీయ లోపాలు, నీ కష్టాలు, నీ సుఖ దుఃఖాలు దేవుడికి తెలియవా? అయినా సరే నీకు పిలుస్తున్నాడంటే కేవలం అది దేవుడి కృపే. మోషేను దేవుడు వెళ్ళిపోవడంలో వెనకాలన్న రహస్యము దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మాత్రమే. ఈ డివైన్ ఫార్ములా ఎట్లా వర్క్ చేస్తుందంటే, దేవుడు ఎప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని, ధనవంతులను, గొప్ప రాజుల ఇంటిలో పుట్టిన వారిని, లేదా చాలా శక్తి సామర్థ్యాలను కలిగిన వారిని ఎన్నుకున్న దేవుడు కాదు. He is a God who is capable of turning the weak to strong. బలహీనమైన వారిని బలపరచగలడు, అల్పులైన వారిని గల్లైన వారిగా చేయగలడు, తర్వాత కడపటి వారిని మొదటి వారిగా చేయగలడు, మిక్కిలి బలహీనలను మిక్కిలి బలాఢ్యులుగా చేయటకు సరిపడిన దేవుడు. దేవుడు చాలా మందిని తన సేవ కొరకు పిలిపించుకున్న సందర్భాలు పాత గ్రంథంలో మనకు తెలుసు. అదే దేవుడు గోధుమలు దొరబట్టుకున్నప్పుడు, న్యాయాధిపతులు మనం 6వ అధ్యాయం 11 నుంచి 24 చూసినట్లయితే, గోధుమలు దొరబట్టుకున్నప్పుడు ఆయన పిలుస్తున్నాడు. ఈజ్ నాట్ కాలింగ్ ఎన్ MBA గ్రాడ్యుయేట్ లేదా బాగా చదువుకుని టాప్ మోస్ట్ క్యాండిడేట్ ఆయన జాబ్ సెలక్షన్లో పిలిచినట్టు పిలవట్ల. పొలంలో పనిచేసుకుంటూ గోధుమలు దొరబట్టుకుంటారు. అంటే పారిపోయి ఆ రోజు భోజనం కోసం సిద్ధపరచుకోవడానికి గోధుమలు వేరే పొలంలో నుంచి తెచ్చుకుంటున్నాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి 13 వచనంలో చూస్తే, ఎస్ఐ కుమారులు అందరూ వచ్చారు ఆ ప్రవక్త ముందుకు. అందరూ వచ్చినప్పుడు అందరూ చక్కగా ఆనందంగా కనపడుతున్నారు, బలాఢ్యులుగా కనపడుతున్నారు, బాహుజాలు కలిగిన వాళ్ళుగా కనపడుతున్నారు, ఎత్తైన వారు, రోగం కలిగిన వాళ్ళుగా కనపడుతున్నారు. కానీ వీళ్ళందరూ కాదన్నాడు దేవుడు. ఇంకెవరైనా మిగిలారా అంటే, ఉన్నాడండి నా చిన్న కుమారుడు. ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాసుకున్నాడు. అతన్ని పిలువు. దేవుడు అతన్ని కోరుకుంటున్నాడు, గొర్రెలు కాసుకునేవాడిని. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి 15 వచనంలో మంద కాపరి అయిన ఆమోసును దేవుడు ప్రవక్తగా చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు యెషయా కూడా దేవాలయంలో ఉన్నాడు. ఆయన ఎందుకు ఉన్నాడో ఏంటో మనకు తెలియదు. దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఆయన్ని పిలుచుకుని దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 వచనం చూసినట్లయితే, గర్భంలోనే తల్లి గర్భంలో రూపించకమునిపే నేను చూసి ఉన్నాను, నేను ప్రవక్తగా నియమిస్తున్నాను ఆయన చెప్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 52వ వచనంలో సఫరింగ్ సర్వెంట్, శ్రమ సేవకుడిని, ఆయన కూడా మిక్కిలి అల్పమైన స్థితిలో హంబుల్ స్టేజ్లో ఆయన తీసుకుని లోకానికి రక్షకుడుగా ఆయన నియమించాడు. మన షార్ట్ కమింగ్స్, మన డిజబిలిటీస్ ఇవన్నీ దేవునికి తెలుసు. అయితే ముందుకు నడిపించేది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. దేవుని యొక్క ప్రెసెన్స్, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత మన జీవితాలను మార్చేదిగా ఉంటుంది. మ్యూట్ అంటే మోగవారు. ఎవరు మోగవారు అని అంటే, అరాబీ భాషలో దాని యొక్క రూట్ కూడా చూసినట్లయితే, ఎవరి నాలుగు అయితే కట్టబడుతుందో వారు మోగవారు. ఎవరి నాలుగు కట్టబడుతుంది? అన్యాయం జరిగి కూడా నాలుగు కట్టేసుకుని ఉంటాం చూడండి, అది డిసబిలిటీ. బ్లైండ్, నాట్ బీయింగ్ ఏబుల్ టు సీ. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చూడలేని కూడా డిసబిలిటీ. డెఫ్, నాట్ బీయింగ్ ఏబుల్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధమైన వాక్యం, ఆయన కూర్చిన సువార్త వినలేని చెవులు కూడా డిజబిల్డ్. అయితే ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు, అహరోన్ని తీసుకున్న అవలు అంటే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ సహోదరుడైన అహరోను లేడా? నీ సోదరుడైన అహరోను లేవీయుడు, అతను లేడా? ప్రత్యేకంగా లేవీయుడు అని ఆయన చెప్తున్నాడు. యెహోవా దేవుడు మోషేని చూస్ చేసుకుంటే, మోసెస్ తన సహోదరుడైన ఆరోన్ని చూస్ చేసుకున్నాడు.
దేవుడి మాట మోషేకు చెప్పబడుతుంది. మోషే ఆ మాట అహరోనుకు చెప్పాలి. అంటే యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను నీతోనూ అహరోనుతోనూ ఉన్నాను, నీ నాలుగుతోనూ అహరోను నాలుగుతోనూ, నీ నోటితోనూ అహరోను నోటితోనూ ఉన్నాను. నా మాటలు జనాలకు తెలియజేయాలంటే యూ విల్ బి గాడ్ టు ఆరోన్, నీవు అహరోనుకి దేవుడుగా ఉంటావు. అంటే నేను ఎలాగైతే నాకు నీకు మధ్య సంభాషణ ఉందో నీకు అహరోనుకి మధ్య సంభాషణ ఉండాలి. నువ్వు ప్రజలకు డైరెక్ట్గా చెప్పడానికి లేదు, ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను. ఐ యామ్ ఉన్నవాడనే దేవుడు. ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు బ్రింగ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ దర్ బాండేజ్. వారి శ్రమల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, వారి దాస్యం నుంచి, వారి దాస్య సంబంధాలను తీసి బయటకు తీసుకురావడానికి సమర్థుడైన దేవుడు నేను. అయితే నా మాట నీకు చెప్తాను, నీ నోటిగా అహరోనుని నేను వాడుకుంటాను. నీ షార్ట్ కమింగ్స్ నాకు తెలుసు. అది దేవుని గ్రేస్, అది దేవుని కృప. నీ యొక్క ఇబ్బంది, నీ యొక్క బాధ నాకు తెలుసు. బట్ నీ నోటికి అహరోనుని నోటిగా ఉంచుతాను, నీ మాటలు అహరోను ద్వారా వింటాను. అది నా కృప అని దేవుడు చెప్తున్నాడు. చివరిగా ఒక మాట అంటున్నాడు, టేక్ ద రాడ్ ఆ స్టాఫ్. ఈ చేతిగా తీసుకున్న దాంతో ఆశ్చర్యకార్యాలు చేయమని చెప్తున్నాడు. అంటే నీ ఉన్న స్థితిలో నుంచి నువ్వు లేచి దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకార్యాలు చేస్తావు. అది దేవుడు ఇచ్చిన కృప. ఆ తర్వాత జరిగిన సందర్భం అంతా మనకు తెలుసు. దేవుడు మోషేని గొప్పగా ఎన్నుకుని కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చి ఆయన మహిమకరంగా ఆయన్ని వాడుకున్నాడు. నూతన పాఠశాలలో వచ్చినప్పుడు కొరింథీ రాసినప్పుడు క్షమించండి 12వ అధ్యాయం 1-10 వచనాల్లో మనం చూసినప్పుడు పేతురు అపోస్తలుడైన పౌలు నుంచి మనం గమనించినప్పుడు అతిశయపడుట నా తగదని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనం గురించి ప్రత్యక్షతను గురించి చెప్పాడు. క్రీస్తు నందున ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుక్కోబడను. అతడు శరీరంతో కొనుక్కోబడిన నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడిన నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వచించ శక్యముగానే మాటలు వేయను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడిన శరీరం లేక కొనుక్కోబడిన నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వారి వచ్చి అతిశయింతును. నా విషయమైతే నా బలహీనత ఏందే కాక వేరు విధముగా అతిశయింతును. అతిశయపడుటకు ఇచ్చేయించినను నేను సత్యమే పలుకుతాను కనుక అవివేకిని కాకపోతును. కానీ నా ఎందు ఎవడైనా చూచిన దానికన్నాను, నా వల్ల విన్న దానికన్నాను నన్ను ఎక్కువగా ఘనంగా ఎంచునేమో అని అతిశయించుట మానుకుంటున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా ఎదురండి కలుపుకోవాలని దాని విషయమే ముమ్మారును ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం ఉంచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే సంతోషముగా అతిశయపడదును. నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. తన గురించి తానే చెప్పుకుంటున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు కొనుక్కోబడను. అక్కడ కొనుక్కోబడిన తర్వాత దేవుని యొక్క జ్ఞానం చేత, దేవుని యొక్క మాటల చేత తను నింపబడ్డాడు. అయితే దానికంటే అతిశయం ఏంటంటే నా శరీరంలో ఒక బలహీనత ఉన్నది. ఆ బలహీనత ఎప్పుడు నా శరీరంలో ఉన్నదో ఆ బలహీనత వల్ల నేను ఇంకా బలవంతుగా తీర్చబడుతున్నాను. ఎందుకు అని అంటే దాన్ని
తీసివేయమని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, నా కృప నీకు చాలును, నీవెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అవుతామని దేవుడు చెప్పిన మాట ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ థర్డ్ హెవెన్ రాయబడి ఉన్నది. అంటే జూయిష్ ఆలోచనల ప్రకారం వారికి 7 పరలోకాలు ఉన్నట్టు చెప్తారు. వాటిలో మొదటిది విలోన్ అనే ఒక దేవదూత, విలోన్ అంటారు. ఆ విలోన్ ఏంటంటే ఆదాము అవ్వల యొక్క వారు ఉండే ప్లేస్ అని చెప్పబడుతుంది. రెండవది రకియా, ఫాలెన్ ఏంజల్, త్రోసివేయబడిన దేవదూతలందరూ ఉండే స్థలం. సెహాకిం అంటే ఇది మూడవ హెవెన్, అంటే ఇది దీన్ని పరదేశం అని అన్నారు. గార్డెన్ ఆఫ్ ఈడెన్. 4వ హెవెన్ మావోన్, హెవెన్లీ జెరూసలేం, పరలోక సంబంధమైన యెరూషలేము సూచిస్తూ ఉంది. 5వ హెవెన్ మాకోన్, పరలోక దేవదూతాలి పాటలు పాడే స్థలం. 6వది జెబూల్. 7వది అరాబోత్, దేవుని యొక్క సింహాసనం ఉండే స్థలంగా చెప్తున్నారు. అయితే ఈ థర్డ్ హెవెన్ లేదా ఎక్కడైతే గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఉందో, ఎక్కడైతే ప్యారడైజ్ ఉందో, ఆ బీన్ టు ప్యారడైజ్ అని చెప్తున్నాడు పౌలు. పరదేశం నేను వెళ్ళాను. ప్యారడైజ్ అనే మాట బైబిల్లో రాసేటప్పుడు అది ఏ దృక్పథంలో రాశారంటే అది ఒక పర్షియన్ ప్యారడైజ్ కింద సూచిస్తూ ఉంది. పర్షియన్ ప్యారడైజ్ ఎట్లా ఉంటుందంటే వాల్డ్ గార్డెన్ అనమాట. ఆ తోట అంతా మొక్కల వల్ల కలిగిన వాల్స్. అటువంటి మార్గంలో రాజు సాయంత్రం తనకిష్టమైన వ్యక్తిని, తనకిష్టమైన తన రాజ్యంలో మంచిగా పనిచేసిన వాడిని అప్రిషియేట్ చేయడానికి తనతో పాటు నడిచి వెళ్ళే స్థలం. ఆ థర్డ్ హెవెన్లోకి లేదా ప్యారడైజ్లోకి నేను వెళ్ళాను అంటే తనని పోల్చుకుంటున్నాడు. రాజు నన్ను పిలిచాడు, రాజులకు రాజైన దేవుడు నన్ను ఆ ప్రాంతానికి పిలిచాడు. అక్కడ ఆయన యొక్క పరిశుద్ధమైన మాటలు నేను విన్నాను, ఆయన జ్ఞానం చేత నేను నింపబడ్డాను. దానికంటే అతిశయోక్తి ఏంటంటే దేవుని కృప మాత్రమే. ఇక్కడ చాలా థియరీస్ ఉన్నాయి. పౌలుకి శరీరంలో ఉన్న ఆ ముళ్ళు ఏంటి, ఆ శరీరంలో ఉన్న శ్రమ ఏంటి అంటే దాని గురించి క్యాల్విన్ అనే పండితుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అది ఒక స్పిరిచువల్ టెంప్టేషన్ కావచ్చు, ఆత్మీయమైన బలహీనత కావచ్చు. ఆ ఆత్మీయమైన బలహీనత వచ్చినప్పుడు పడిపోయి ఉండొచ్చు పౌలు అని అంటున్నాడు. మార్టిన్ లూథర్ ఆయన ఏమంటున్నాడంటే that may be opposition and persecution, he has to face a constant battle to undo his work. ఆయన చేసిన మంచి కార్యములన్నీ త్రోసిపుచ్చడానికి వచ్చిన వ్యతిరేకత లేదా శ్రమ అయ్యవచ్చు అని అంటున్నాడు. క్యాథలిక్ వ్యూలో ఏమంటున్నారంటే దీన్ని కార్నల్ టెంప్టేషన్ అంటే శారీరకమైన బలహీనత అంటున్నారు. ఎటువంటి శారీరకమైన బలహీనత అంటే మనకు తెలుసు ప్రీస్ట్హుడ్లో బ్రదర్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ మరి వివాహానికి దూరంగా ఉండేటువంటి వ్యక్తులు. ఆ వివాహానికి సంబంధించిన టెంప్టేషన్స్ అన్ని శారీరకమైన టెంప్టేషన్స్గా వారి దృక్పథంలో చూస్తారు. అటువంటి టెంప్టేషన్ బహుశా పౌరులకు వచ్చిందేమో వీరి యొక్క దృక్పథం. కొంతమంది అంటారు ఆయనకి ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి వచ్చిందేమో. అది మరలా ఆయనకి సంభవించడం మనం చూస్తూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో కూడా అంటున్నాడు ఆయన, శోధన బట్టి మీరు నన్ను తృణీకరించలేదు కానీ నేను చెప్పే వాక్యాన్ని విన్నారు అనేటువంటి మాట. కొంతమంది అంటారు ఆయన టర్టులియన్ అండ్ జెరోమ్ అనే ఇద్దరు పండితులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాన్స్టెంట్గా ఆయనకి హెడేక్స్ వచ్చినాయి. ఆ హెడేక్స్ వలన దేవుని యొక్క సేవ నుంచి దూరం చేద్దామని శైతానపరమైన బంధాలను కావచ్చు అని అంటున్నారు. కొంతమంది దమస్కు మార్గంలో దేవుడిని చూడటానికి ఆయన వెళ్ళినప్పుడు ఆ పొరలు రాయినప్పుడు ఇంకా కొంత ఐ ప్రాబ్లం తనలో ఉంది. దానివల్ల అది జరిగిన సంగతి కావచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో శక్యమైతే మీ
ఇవన్నీ పక్కన పెట్టి మనం ఆలోచిస్తే ఆ ముళ్ళు అనే మాట ఇక్కడ రాసినప్పుడు దాన్ని ఒక మాటలో వచ్చారు స్కోలాప్స్ అని అన్నారు. గ్రీక్లో దీన్ని స్కోలాప్స్ అని అన్నారు. అంటే ముళ్ళు కాదని ఇట్స్ స్టేక్. స్టేక్ అనే మాట తెలుగులో బాగా చెప్పాలంటే శూలం. ఎటువంటి శూలం అంటే పూర్వము మరి ఇంగ్లాండ్లో సముద్ర దొంగలు వచ్చినప్పుడు వారందరినీ అయితే ఉరి తీసేవాళ్ళు. ఉరి తీసినా కూడా వాళ్ళు భయపడలేదు. దొమ్మిగా పడిపోయి ఆ ప్రభుత్వపు రిసోర్సెస్ అన్ని కొలగొడతారని చెప్పి వాళ్ళందరినీ పట్టుకొని ఒక శూలానికి గుచ్చి అట్లాగా వేలాడదీసేవాడు, బయట పెట్టేవాడు అన్నమాట. డిస్ప్లేగా ఒక శూలానికి నిలువున పైనుంచి కింద దాకా ఒక స్టీక్ లాగా గుచ్చి అక్కడ పెట్టారు. అటువంటి శూలం స్కోలాప్స్ అనే మాట వాడుతున్నాడు ఈ వచనం రాసినప్పుడు. అది ఏంటి అంటే నా శరీరం లోపల నుంచి నన్ను పొడిచివేసే బాధ అనే అర్థాన్ని చెప్పడానికి ఆయన ఫిలాసాఫికల్గా ఆ మాట వాడారు. నన్ను పైనుంచి కింద వరకు నా అంగాంగాలన్నింటినీ బాధపరిచేంత తీవ్రమైన ఇబ్బంది, నన్ను చంపేసేంత ఇబ్బంది నాకు కలిగింది. అది శారీరకమైన బాధ, శరీరంలో వచ్చేటువంటి ఇబ్బందిగా మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటికంటే చివరిలో ఆయన మాట్లాడుతున్నాడు, ది అన్మెరిటెడ్ గ్రేస్ ఆఫ్ గాడ్, ది ఆల్ సఫిషియంట్ గ్రేస్. నా కృప నీకు చాలు, నా కృప చాలు నీకంటే. ఆ కృపను పట్టుకుని ఆ కృప వలన ఈ బలహీనతలన్నింటినీ పక్కన పెట్టి లేచి ముందుకు వెళ్ళి నా కృప నీకు చాలు, నువ్వు వెళ్ళి నా సేవ. చివరి మాట మనం చూసినప్పుడు 9వ వచనం 10వ వచనం చదువుతాను రండి. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను. మనందరికీ మన షార్ట్ కమింగ్స్ తెలుసు, మన ఇబ్బందులు తెలుసు, మన శారీరక రుగ్మతలు, మన బాధలు, మన కష్టాలన్నింటినీ మనం దేవుడి ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక మాటే మాట్లాడుతున్నాడు. ఏంటంటే నా కృప నీకు చాలు. రీసెంట్గా ప్రాస్పరిటీ గాస్పెల్, ఈ హీలింగ్ గాస్పెల్ బాగా అభివృద్ధి పొందుతూ టీవీల్లో కానీ మనం బయట చూసినప్పుడు మీటింగ్స్లో కానీ గెట్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, లేదా ఐ కాల్ బ్లెస్సింగ్ అపాన్ యూ, ఇప్పుడే నేను చెప్తున్నాను మీ ఇంట్లో ప్రాస్పరిటీ రావాలి, ఇప్పుడే చెప్తున్నాను మీ శరీరంలో బలహీనత తొలగిపోవాలి. ఎవరినండి మనం ఆజ్ఞాపించేది? దేవుడిన. పౌలు ప్రార్థన చేస్తే తన శరీరంలో ఆ బలహీనత తొలగిపోయేదా కాదా? కానీ దేవుడు చెప్తున్న మాట, నా కృప నీకు చాలు. నువ్వేంటో తెలుసు. మోసెస్తో చెప్పిన మాట, మోసెస్తో చెప్పిన మాట కూడా అదే. నీ బాధ, నీ షార్ట్ కమింగ్స్ అన్నీ నాకు తెలుసు. నువ్వు లేచి బయలుదేరి వెళ్ళు, నీకు నీ నోటికి ఆరోగ్యాన్ని తోడుగా ఉంచుతున్నాను, అదే నా కృప. ఇక్కడ పౌలుతో చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. ఎటువంటిది ఈ ఆల్ సఫిషియంట్ గ్రేస్ అంటే, జాన్ వెస్లీ అనే ఒక మిషనరీ ఆయన జీవిత కాలంలో 44,200 సెర్మన్లు చేశాడు. 42,000 సెర్మన్స్ చేశాడు. 42,000 ప్రసంగాలు, 4,500 మైళ్ళు ఒక సంవత్సరానికి ఆయన నడిచేవాడంట. ఆయన 83 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన డైరీ రాసుకున్నాడు. డైరీలో రాసిన మాట ఏంటంటే, ఐ హ్యావ్ వండర్డ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్ either by preaching, writing or traveling. It's just because the work of all sufficient grace. All sufficient grace. ఆయన కృప నాకు చాలు అని రాసుకున్నాడు. నా 53 సంవత్సరాల వయసులో వెనక్కి తిరిగి చూసుకుంటే 42,000 ప్రసంగాలు, సంవత్సరానికి 4,500 మైళ్ళు ప్రయాణం, ఇదంతా చేసి నేను అలసిపోలేదు. ఎందుకంటే ప్రయాణం చేసింది నేను కాదు, నా శరీరం కాదు, నా మనసు కూడా కాదు. దేవుని యొక్క కృప నాలో ఉండి నన్ను ముందుకు నడిపించింది. నో అపోజిషన్, నో టెంప్టేషన్, నో డిసీజ్, నో హెడేక్, నో ట్రబుల్. ఏది కూడా
ఈ ఇబ్బంది కానీ, బాధ కానీ, ఎపిలెప్సీ కానీ, తలనొప్పి కానీ, ఆ కంటిలో ఉన్న రోగం కానీ, ఏ ఇబ్బంది కానీ పౌలుని దేవుని యొక్క సేవ చేయడానికి ఆపలేకపోయింది. ఎందుకంటే ఆయన యొక్క కృప వలన ముందుకు కొనసాగి వెళ్ళాడు. మన జీవితంలో కూడా మనకి హీలింగ్ అవసరమే, మనకి ఇంట్లో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అవసరమే. బట్ దేవునికి మన పరిస్థితి తెలుసు. దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ వర్క్స్. మన జీవితంలో దేవా నాకు దయచేయి ప్రార్థన చేసిన సమయం కంటే ఆత్మీయంగా నన్ను బలపరచు, ఆత్మీయంగా నా పొరుగు వారికి ఉపయోగపడేటట్టు నాకు సహాయం చేయి, ఆత్మీయంగా నన్ను మేలుకొల్పు అని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుని ఉంటాము. బట్ గాడ్ స్టిల్ విత్ హిస్ అన్మెరిటెడ్ గ్రేస్ నాకు మాట్లాడుతున్నాడు. ఆయన మన పక్కన ఉంటే మన బలహీనతలన్నీ బలాలుగా మారిపోతాయి. పౌలు జీవితంలో ఉన్న ఈ బలహీనత, ఈ ముళ్ళు ఏదైతే ఉన్నదో ఆ బలహీనత దేవుడి యందు బలంగా మారింది. 10వ వచనంలో మనం చూస్తున్నాము, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు. దేవుని యొక్క ప్రెజెన్స్ మేడ్ హిస్ వీక్నెస్ టర్న్ ఇంటు స్ట్రెంగ్త్. ఆయన యొక్క మినిస్ట్రీకి అది బహుబలముగా ఉపయోగపడింది. దెర్ ఇస్ గ్రేస్ ఫర్ ఎవ్రీ నీడ్. మన ప్రతి అవసరతకు దేవుని యొక్క కృప మనకి అవైలబుల్గా ఉంది. సువార్త వాటి వల్ల మనం గమనించినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారి మినిస్ట్రీలో థర్డ్ మిరకిల్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మిరకిల్ కానాలో మిరకిల్ బై వర్డ్, సెకండ్ మిరకిల్ బై ఫెయిత్, థర్డ్ మిరకిల్ బై గ్రేస్. కృప చేత చేయబడిన ఆశ్చర్యకార్యంగా మనకి ఇది కనపడుతూ ఉంది. ఈ థర్డ్ మిరకిల్లో మనం చూస్తే అక్కడ ఒక బెతెస్డా అనే ఒక ప్రాంతం కనపడుతుంది. బెతెస్డా అనే మాటకు అర్థము హౌస్ ఆఫ్ గ్రేస్, కృపానగరం అని మనం చెప్పుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి ఎందుకు వచ్చారు? యెరూషలేముకి రాగానే మరి ఆ బెతెస్డా కోనేరు దగ్గర ఉన్న మండపం దగ్గరికి ఆయన ఎందుకు వెళ్ళాడు? ఎన్ని ప్రశ్నలు. అయితే అక్కడ మనం చూసినప్పుడు ఆ లేఖన భాగంలో పండుగ సమయంలో ఆయన వచ్చాడని రాయబడింది. ఏ పండుగ తెలియదు మనకి. 3 ప్రధాన పండుగలు, మరి పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారాల పండుగ. ఏ పండుగ ఆయన వచ్చాడో తెలియదు, కానీ గొర్రెల ద్వారం దగ్గర ఉన్న మండపానికి 5 మండపాల దగ్గర అక్కడ కోనేటిలో ఒక స్పెషాలిటీ ఉంది. అప్పుడప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించడం కాదు, ఆ నీరు కదిలినప్పుడు ఏ వ్యక్తి అయితే మంత్ర వెళ్ళిదాలో మునుగుతాడో, సెకండ్ వాడు కాదు, థర్డ్ వాడు కాదు, ఫస్ట్ పర్సన్ ఎవరైతే వెళ్ళి దానిలో డిప్ తీసుకుంటాడో అతనికి స్వస్థత కలుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నులు ఒక వ్యక్తి మీద పడినాయి. 38 సంవత్సరాల నుంచి బహుబాధతో ఊచ కాళ్ళు చేతులు కలిగిన వారు, 38 ఇయర్స్ నుంచి కదలిక లేదు. ఆలోచిద్దాం, 38 సంవత్సరాలు ఒక వ్యక్తి కదలకుండా ఉంటే అతనికి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 5 కోనేటి మండపాలు ఓపెన్ ప్లేస్ అన్నమాట. అక్కడి నుంచి వెళ్ళే వ్యక్తి కాదు అతను. తీసుకెళ్ళేవాడు ఎవరు లేదు కాబట్టి నేను ఎక్కడే ఉన్నానని చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు అడిగినప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు ఎవరు లేడు, నన్ను కదిపేవాడు ఎవరు లేడు కాబట్టి నా పరిస్థితి ఇలా ఉంది అని ఆయన అంటున్నాడు. ఈ 38 ఇయర్స్ ఇంటెన్స్ పెయిన్, ఆ బాధ, ఆ కష్టం మనం అర్థం చేసుకుంటే లాక్డౌన్లో 2 నెలలు కూడా మనం ఇంట్లో కూర్చోగలిగామండి. 2 months కాదు, హార్డ్లీ ఒక్కరోజు కూడా కనీసం కూర్చున్న కౌచ్ మీద, కూర్చున్న సోఫాలో నుంచి లేదా కూర్చున్న మంచం మీద నుంచి కదలకుండా ఉంటే ఒళ్ళు నొప్పులు వచ్చేది. ఏదో రకంగా కిచెన్లోకి వెళ్ళటము, పెరట పనులు చేసుకుందామని బయటికి రావడము, ఏదో ఒకటి ఎలాగోలా బయటికి రావాలనే మనసు మనలో వచ్చింది. 38 సంవత్సరాలు ఒక వ్యక్తి అనుభవిస్తున్న బాధ, కూర్చున్న చోటనే కూర్చుంటే ఒళ్ళంతా సోర్స్ వచ్చేసి ఉండొచ్చు. అతని పెయిన్ వర్ణనాతీతం. అతన్ని దృష్టించాడు దేవుడు. అతనితో పాటు అతని హృదయంలో ఉన్న అంతరాన్ని కూడా చూశాడు. ఏ మిగతా వాళ్ళని చూడలేదా? ఈ లేఖన భాగం చదువుతున్నప్పుడు ఇదే డౌట్ వచ్చింది. మిగతా వాళ్ళు అర్హులు కాదా? మిగతా వాళ్ళని దేవుడు చూడలేదా? మిగతా
దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు. అయితే ఇక్కడ నార్మల్ డిజబిలిటీయే కాదు, అతని హృదయం వెయిట్ చేస్తున్నాడు, ఆశపడుతుంది. ఎవరైనా నన్ను కదిలిస్తే నేను బాగుపడతాను. అయితే మన జీవితంలో కూడా స్తబ్దుగా ఆత్మీయ జీవితంలో ప్రోగ్రెస్ ఎంతమంది చెక్ చేసుకుంటారు? మన ఆత్మీయ జీవితంలో ప్రోగ్రెస్ ఎంతమంది చెక్ చేసుకుంటారు? ప్రోగ్రెస్ చెక్ చేసుకోవడం అంటే బైబిల్ గ్రంథంలో ఉదాహరణకి చెప్తున్నాను. సండే స్కూల్ పిల్లల నుంచి వద్దాం. ఆదికాండం చదివాడు, తర్వాత ఏం చదవాలి? నిర్గమాకాండం. పంచకాండాలన్నీ చదివాడు, తర్వాత ఏం చదవాలి? తర్వాత ఏం చదవాలి? ఏం నేర్పాలి మన బిడ్డకి? బైబిల్ గ్రంథంలో ఏ ఏ విషయాలు నేర్పాలి? ఎట్లా బ్రతకడం నేర్పాలి? 10 ఆజ్ఞలను అర్థవంతంగా పిల్లలకు ఎలా చెప్పాలి? సండే స్కూల్ టీచర్లో మీద ఆలోచన లేవు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనం ఆలోచిస్తే దేవుడు మన జీవితాల్లో మంచి గృహము, సొంత ఇల్లు కాకుండా ఉండటానికి, తినడానికి తిండి, తొడుక్కోవడానికి బట్ట, ఎటువంటి అనారోగ్యం లేకుండా ఇప్పుడు దాకా దేవుడు తన కృప చేత బలపరిచి కనీసం ఎటువంటి వ్యాధి సోకకుండా, నాకైతే 30 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల్లో దేవుడు నాకు ఏం చూశాడు అనే ప్రోగ్రెస్ నేను చెక్ చేసుకుంటే నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుస్తుంది, నా స్థితి ఏంటో నాకు తెలుస్తుంది. అట్లా మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ మనం చెక్ చేసుకుంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, మనం దేవుడికి తిరిగి ఏమి ఇస్తున్నాం? వాట్స్ ఆఫ్ ప్రోగ్రెస్? మన రెస్పాన్స్ ఏంటి? ఇన్ని చేసిన దేవుడికి మన రెస్పాన్స్ ఏంటి? కానిపిస్తే సరిపోతుందా? 50,000, ₹1,00,000, లేదా దేవుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, 1 కోటి రూపాయలు దేవుడికి ఇస్తే సరిపోతుందా? ఈజ్ దట్ ఎనఫ్? ఏం చేయాలి? ఇక్కడ ఆ హోప్లెస్ సిచ్యువేషన్లో, ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన 38 years నుంచి. నిజంగా ఆలోచిస్తే మనం కూడా కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా స్తబ్దుగా ఉండిపోతాం. కనీసం డైలీ బైబిల్ చదివే టైం కూడా మనకు ఉండదు, సంఘంలో యాక్టివ్గా ఉండే టైం కూడా మనకు ఉండదు. ఎందుకంటే మనం మనసు ఎక్కడ ఉంటాం? తెల్లారితే మన ఉద్యోగానికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఆ ఆధ్యాత్మిక స్తబ్దతలో 38 సంవత్సరాలు, లేదా ఫిజికల్గా అతను 38 years ఉన్నాడు. ఎన్ని ఇయర్స్ నుంచి మనం ఆధ్యాత్మికంగా స్తబ్దుగా ఉంటున్నామో మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మాట చెప్తున్నాడు. అదే కాదు, ఆయన దగ్గర ఇంకా ఇంకో పరిస్థితి ఏంటంటే, ఈ సరౌండెడ్ బై పీపుల్ అఫ్లిక్టెడ్, బ్లైండ్, హార్ట్ అండ్ విదర్డ్. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉచకాలు చేతులు కలిగిన వాళ్ళే. మండపము కదిలించబడినప్పుడు సహాయం చేయడానికి ఎవరు ఎందుకు రారంటే, ముందు నేను వెళ్ళాలనే పోటీతత్వం మొదటిది. వెళ్తే నేను స్వస్థత పడ్డా కాబట్టి పాపకుండా లేకుండా వెళ్ళాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ 38 సంవత్సరాల నుంచి ఇక్కడ అతను ఉన్నాడే, ఇతన్ని తీసుకెళ్దామని ఎవరు అనుకోవాలి. మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మరి అటువంటి స్లాక్నెస్లో, లేదా అటువంటి ఆధ్యాత్మిక స్తబ్దు కలిగిన స్థితిలో ఉంటే వాళ్ళు మనం హెల్ప్ చేస్తారా? ఎటువంటి సొసైటీలో మనం ఉన్నాం? ఎటువంటి సంఘంలో మనం ఉన్నాం? మనము మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా? మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా? సంఘము సమాజంలో ఉన్న మాట కొన్ని 100 సార్లు మనం చెప్పుకుంటున్నాం. మన సంఘము చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? దేవుని యొక్క నీతి న్యాయ సమానత్వాన్ని చూపించే వారిగా మనం ఉంటున్నామా? ఇటువంటి అనేకమైన ప్రశ్నలతో చివరిగా ఆయన అంటున్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువు. నీవు లేచి, రైజ్, టేక్ యువర్ బెడ్ అండ్ వాక్. మోసేతో కూడా అదే చెప్తున్నాడు, యు రైజ్ ఫ్రమ్ యువర్ ప్లేస్. నీ ఇనబిలిటీస్ నాకు చెప్పొద్దు, నువ్వు దాని నుంచి లేచి బయలుదేరు. పౌలుతో కూడా అంటున్నాడు, నీ యొక్క శరీరంలో ఉన్న ముళ్ళు జస్ట్ అదొక శ్రమ మాత్రమే, నా కృప నీకు చాలును. యు జస్ట్ గెట్ అప్ అండ్ డూ మై వర్క్. ఈరోజు దేవుడు మనతో కూడా ఈ వాక్యం ద్వారా మీతో, నాతో, మనందరితో దేవుడు చెప్తున్నాడు, రైజ్, గెట్ అప్ అండ్ షైన్. అరైజ్ అండ్ షైన్. లేచి నీ పరిపెత్తుకున్నాడు. నీ షార్ట్ కమింగ్స్ని, నీ ఇబ్బందులను, నీ బాధలన్నింటినీ పక్క పెట్టి
నీ తలుపు నీ మనస్సు ఏకాగ్రతం చేసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన కృప ఖచ్చితంగా మన ప్రతి అవసరతను తీరుస్తుంది. అటువంటి కృప దేవుని దయచేయగా ప్రార్థిస్తున్నాం. కృపా కనికరం కలిగిన తండ్రి, మా దేవ రక్షక, ఆయన మా చుట్టూ ఉన్న సమాజంలో ప్రభా డిజబిలిటీతో ఉన్న వారిని తండ్రి, వారి పట్ల మాకు బాధ్యత కలిగిందని మేము ఎదుగుతున్నాం ప్రభా. ఆ బాధ్యత మేము నెరవేర్చినట్లు సహాయం చేయండి. ఆయన అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటూ మా హృదయం ఆయన దత్తరిల్లేటట్టు సహాయం చేయండి. అట్లాగే ఆధ్యాత్మికంగా స్తబ్దుగా ఉండకుండా తండ్రి, నీ కొరకు మా హృదయం పరుగు పెట్టినట్లు సహాయం చేయండి. నీ యొక్క కృప మాకు చాలను. మా బలహీనతలు, మా ఇబ్బందులు ఇవన్నీ మాకు అవసరం ప్రభా. నీ యొక్క ప్రజెన్స్, నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రజెన్స్ మా జీవితాలను మారుస్తుంది. అట్టి నీ కృప మా జీవితంలో, మా సంఘంలో మాకు ఉంచి ప్రభా, ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించినట్లు నీ కృప మాకు చాలను అనే మాట